తాజాంశం చూస్తున్నాం. అనంతపురం జిల్లా పామిడి వద్ద జాతీయ రహదారి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, దీనికి సంబంధించిన తాజా సమాచారం చెప్పండి. షాహీన్, ఇవాళ మధ్యాహ్నం అంటే ఒక 45 నిమిషాల క్రితము జేఎన్టీయు అనంతపురం జేఎన్టీయు వీసీ ఎంఎంఎం సర్కారు, తర్వాత ఆయన సహాయకుడు కార్యాలయ సహాయకుడు ఫక్రుద్దీన్ తో పాటు ఇన్నోవా కారులో కర్నూలు వెళ్తున్నారు. కర్నూలులో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వీసీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనికోసమని కర్నూలు వైపు వెళ్తున్నారు అనంతపురం నుంచి. ఈ మార్గ మధ్యంలో పామిడి అంటే దాదాపు ఒక 28 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఎదురుగా అంటే వీసీ వాహనం కర్నూలు వైపు వెళ్తా ఉంది. ఎదురుగా వస్తున్న లారీ ఇన్నోవాను ఢీకొనడంతో వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు డ్రైవర్ ప్రసాద్, ఆయన కూడా అక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. తర్వాత ఫక్రుద్దీన్ కొన ఊపిరితో ఉండగా అంటే అక్కడికి వైద్య బృందాలు కానీ తర్వాత అంబులెన్స్ కానీ రావడం కాస్త ఆలస్యమైంది ఆ సమాచారము చెప్పడానికి. దీంతో ఫక్రుద్దీన్ కూడా ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితమే మృతి చెందినట్లు చెప్తున్నారు. మొత్తం మీద అంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తువులు అన్ని అంటే ఈ ఎన్ఎస్ఎస్ క్యాప్స్ తర్వాత దానికి సంబంధించిన ఈ టైలు ఇవన్నీ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షాహీన్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.